హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు. ఇప్పుడైతే మనం గట్కేసర్ వెళ్ళబోతున్నాము. గట్కేసర్లో అద్భుతాన్ని చూడబోతున్నాము. ఒక చౌమానుల్లా ప్యాలెస్, ఒక చార్మినార్ లాంటి ఒక పురాతన కట్టడం కూడా మీకు చూద్దాము. అలాగే గట్కేసర్ మొత్తం ఇప్పుడు ఎలా ఉంది గట్కేసర్ అనేది కూడా చూద్దాము. యా షల్గో ఇప్పుడు వరంగల్ హైవేలో నుంచి వచ్చి సర్వీస్ రోడ్లలోంచి ఈ బ్రిడ్జి ఉంది కదా, ఫ్లైఓవర్ కింద నుంచి మనం గట్కేసర్లోకి అయితే వెళ్ళబోతున్నాము. వెళ్తున్నాము. పదండి. ఇక్కడ సినిమా ఇక బోర్డు కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఓకే రైట్. గట్కేసర్ ఇప్పుడు ఎలా ఉంది, గట్కేసర్లో పురాతనమైన ఏమున్నాయి, ఇక మీకు ఒక సర్ప్రైజింగ్ ఇది కూడా చూపిస్తాను. మనమైతే వెళ్దాము. ఆల్ ఓవర్ గట్కేసర్ రైడ్, గట్కేసర్లో రైడ్, గట్కేసర్ పరిసర ప్రాంతాలు, గట్కేసర్ మెయిన్ రోడ్లో ఉన్న మనకు సిచ్యువేషన్స్ అన్నీ కూడా. జనవరి 19 టైం ఎంత అయింది చూడు, 11:15. ఓకే, 11:15 టైం అయింది. జనవరి 19, 2026. మీకైతే ఇక రోడ్ అయితే స్టార్టింగ్లోనే చాలా చాలా బాగుంటుంది, మీకు అందరికీ తెలిసిందే. అద్భుతమైన రోడ్డు. ఇంకా గట్కేసర్ పరిసర ప్రాంతాల్లో ఏమైనా ఉంటే కూడా మీరైతే కామెంట్ చేయండి. అలాగే గట్కేసర్ దగ్గరలోని అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ అంట. వావ్, ఇక్కడ ఒకటైతే ఉంది, ఆశ్రమం లాంటిది. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇక లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం వెంచర్లు కూడా ఉన్నాయి. మనకి ఎటుపోయినా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు అయితే తగులుతూనే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో గట్కేసర్లోకి అయితే ఎంటర్ అవుతుంటే ఇటు కూడా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అయితే ఉంది. విల్లాస్ కడుతున్నారు, అంతా కూడా రన్నింగ్లో ఉంది ఇది. రోడ్ అయితే బాగుంది కదా. ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ, ఫేస్బుక్ పేజ్ కూడా మనది ఉంది, జడిపిల సైదులు అని నా ఫుల్ నేమ్ కొడితే వస్తుంది. ఇక్కడ ఎలిమినేట్ మాధవరెడ్డి అని మీకు ఒక బోర్డు కనిపిస్తుంది, చూసినవా? ఎలిమినేట్ మాధవరెడ్డిని మీకు ఇక్కడ ఎలిమినేట్ చేసిన ఫ్లైఓవరే మించి మనం పోతున్నాం, అంతే కదా. ఓహో, ఈ చెట్టెనక ఆయన స్మారక స్తూపం ఉంది. ఆ చెట్టెనక ఉంది అన్నట్టు. ఆయన ఇక్కడ ఎలిమినేట్ చేశారు కాబట్టి ఇక్కడే పెట్టడం జరిగింది. అది వచ్చేసి స్టోను, దానికి సంబంధించిన స్టోను. దీని చరిత్ర తెలిసి మీరు కామెంట్ చేయండి. ఇక్కడ ఎలిమినేట్ మాధవరెడ్డి గారిని ఎలిమినేట్ చేసినప్పుడు మీకు కనుక మీరు అంటే అప్పటికి మీకు అవగాహన ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ మీద ఇగో ఇక్కడి నుంచి ఈ ఫ్లైఓవర్కి లెఫ్ట్ నుంచే అంటే బ్లాస్టింగ్ చేసిన టీం ఉండి బ్లాస్టింగ్ చేయడం అనేది జరిగింది అనేది నాకు తెలిసిన విషయము. వాళ్ళలో ఇప్పుడు చాలామంది లొంగిపోయారు, వాళ్ళు బయటికి వచ్చిర్రు కూడా. కింద రైల్వే ట్రాక్ ఉంటుంది, ఇదే ఆ ఫ్లైఓవరు. ఓకే, ఈ ఫ్లైఓవర్ వేస్తున్నప్పుడే దాని కింద ఆ బాంబ్స్ అయితే పెట్టడం జరిగిందని చెప్పేసి నేను కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో పాల్గొన్న టీంలో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూలు చూసినట్టు కొన్ని. ఎలిమినేట్ మాధవరెడ్డి అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో నెంబర్ 2గా ఉండేవాళ్ళు అప్పట్లో, హోంమంత్రి ఆయన. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అంతా డౌన్ ఉంటుందంట, మొత్తం చెట్లు చేమలు అవన్నీ ఉంటాయి. అప్పుడు ఇందులోనే దాచుకొని అది చేశారని టాక్. ఇక మనం అయితే ముందుకు వెళ్దాము. రైలు కూడా పోతా ఉంది. వావ్, రప్ప పోతుంది రైలు. 11:15 ఈ టైంకి ఏ రైలు పోతా ఇటు నుంచి కామెంట్ చేయండి ఐడియా ఉంటే. రైల్వే ట్రాక్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇక మీకు చెప్పిన ఒక చౌమానుల ప్యాలెస్, ఒక చార్మినార్, ఇట్లా త్వరలో ఆ లిస్టులోకి పోయే కట్టడం కూడా ఒకటి ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందామని చెప్పేసి చాలా మందికి అర్థం అయ్యే ఉంటుంది ఈ పాటికి. నాకు చాలాసార్లు బాధ అనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి ఏడుపు అనిపిస్తుంటుంది. ఇలాంటివి చూసినప్పుడు
అపరిచితుడు సినిమాలో రామం అనే క్యారెక్టర్ ఫీల్ అవుతుంది కదా, ఇరిటేషన్, బాధ, కోపము అలాంటివి వస్తూ ఉంటాయి, వచ్చి అపరిచితుడిగా మారిపోతాడు కదా, అట్లా అనిపిస్తుంటుంది నాకు. కాకపోతే అపరిచితుడిగా అయితే మారను. నిజంగానే సీరియస్లీ బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. జరిగింది ఏదో జరిగింది, ఎవడో ఒకడు తీసుకొని ఇంత కోట్ల ఆర్థిక వ్యవస్థను ఈ భారతదేశంలో పాస్ట్ ఈజ్ పాస్ట్ అనుకొని వేరే వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని ఇంకెవరికన్నా కాంట్రాక్టర్కి ఇచ్చి కంప్లీట్ చేయొచ్చు కదా. అదే ఇగో గట్కేసర్ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చూడండి, ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి, ఎన్ని సంవత్సరాలు అయింది దీన్ని చూసి. వీడి వరకు అయిందబ్బా. ఇగో ఈ జాయింట్ పెడితే అయిపోద్ది కదా. ఈ జాయింట్ పెడితే ఇక దీనికి పిల్లర్లు కూడా వేయాల్సిన అవసరం లేదు కొత్తగా, అది పెట్టడమే. అవి పెట్టి పైన అవి పెడితే ఆల్మోస్ట్ అంటే నాకు తెలిసి ఒక 70% వరకు ఫినిష్ అయిపోయింది. బాధ అనిపిస్తుంది. కొంత ఉంటే మనకు కంప్లీట్ అయిపోద్ది. ఎవరో ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకొని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. సో కానీ అలా ఎవరు చేయలేకపోతున్నారు. చాలామంది అంటుంటారు, నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, నాకు పెళ్లి కాకముందు స్టార్ట్ అయింది, నా పిల్లలు ఇప్పుడు కాలేజీకి వచ్చిరని అంటూ ఉంటే మన రాజకీయ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉంటుంది. అయితే సరే, దీనికి సంబంధించి కాంట్రాక్టర్లు ఏదో జరిగింది, సరే జరిగింది, ఫాస్ట్ వాటి అన్నిటిని డిస్మిస్ చేసేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చి వర్క్ చేపట్టవచ్చు కదా. ఎంత ఇంపార్టెంట్ ఇది. ఆ రైల్వే గేట్ పడినప్పుడు నేను కూడా కేసరలో నాకు చుట్టాలు ఉన్నారు ఇక్కడ, చాలాసార్లు పోయినా. రైల్వే గేట్ పడినప్పుడు ఎంత ఇబ్బంది అయింది. మెయిన్ ట్రాక్ ఇది, రైళ్ళు వస్తూ ఉంటాయి, ఎంత డిలే అవుతుంది. అరే అటువంటి ఒక ఫ్లైఓవర్ను వచ్చేసి ఏమాత్రం పట్టించుకోకుండా అలా వదిలేసారు. సో దీని మీద మీరు కూడా కామెంట్ అయితే చేయండి. చాలా అంటే ఇది ఒక పురాతనమైన కట్టడంలో చేరిపోద్దామని నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. సో దీనితో పాటు మనకు ఇప్పుడు గట్కేసర్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాము. గట్కేసర్ కూడా మంచి డెవలప్డ్ ఏరియానే మనకి ఇక్కడ దీని కింద రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది. గుడుగుడుగుడుగుడుగుడుగు అనుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇగో ఈ రోడ్ వేయరు, ఆ ఫ్లైఓవర్ పూర్తి కాదు. ఇక్కడ ఊరి పక్కనే వైకుంఠధామం ఉంది, కానీ ఊరే వైకుంఠధామంలో ఉన్నట్టుంది. దీనివల్ల ఇక చూడండి డెవలప్మెంట్. గట్కేసర్ ఇదంతా కూడా గట్కేసర్ సిటీ కూడా మీకు చూపించాలని గట్కేసర్ రైడ్ అయితే చేస్తూ ఉన్నా. ఎటు పోయినా కూడా ఇక గట్కేసర్ బస్ స్టాప్ అయితే ఎప్పటి నుంచో కూడా ఇదే రూపురేఖలతో ఉన్నట్టుగా ఉంది. డెవలప్ అయితే కాలేదు అనుకుంటున్నా. ఇక్కడ డెవలప్మెంట్ అవసరమా, గట్కేసర్ బస్ స్టాండ్ యాజ్టీజ్కి ఇలాగే ఉంటే సరిపోద్ది అనేది కూడా మీరు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే హైదరాబాద్కు మంచి దగ్గరలోనే ఉంటుంది ఇది, చాలా బస్సులు వస్తూ ఉంటాయి. ఇగో గట్కేసర్ రైల్వే స్టేషన్కు దారి, ఇటు ఆ రైల్వే స్టేషన్కి దారి, ఇటు పోతే రైల్వే స్టేషన్కి దారి. ఇగో ఇక్కడ రోడ్డు, ఇగో ఈ రోడ్డు చూడండి ఎట్లుందో. రోడ్డు అయితే కొంతవరకు బాగలేదు, ఆ తర్వాత మళ్ళీ వేశారు. ఎంతసేపు అయింది? 8:34. ఇటు వెళ్తే ఆదిలాబాద్ ఓకే. ఇక ఇప్పుడు మనం అయితే అంబేద్కర్ స్టాట్యూ దగ్గరకు వచ్చినాము గట్కేసర్లో. లెఫ్ట్ వెళ్తేనేమో ఆదిలాబాద్, అలాగే మాదారం ఐటీ సెజ్ కూడా ఇటు నుంచి పోవచ్చు. ఓకే, ఇగో అంబేద్కర్ గారి స్టాట్యూ, ఆదిలాబాద్ రోడ్డు. ఓకే, ఇక్కడ కూడా బస్సులు ఆగుతాయి. ఇదంతా కూడా బాగానే ఉంది గట్కేసర్లో, ఒక్క ఫ్లైఓవర్ తప్ప మిగతా అంతా కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి దయచేసి. మంచి బట్టల షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చర్చ్ ఉంది. ఇక రాజకీయ నాయకులు ఎవరో ఒకరు దాని మీద ఫోకస్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నా. ఇక ఇది ఓవరాల్గా గట్కేసర్ వ్యూ అయితే. ఇక అన్నపూర్ణ ఉడిపి టిఫిన్ సెంటర్ అట. సో ఇదంతా బాగానే ఉంది. శ్రీ చైతన్య డిగ్రీ కాలేజు ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడితో గట్కేసర్ అంటే అంత ముందల పెద్దగా ఏం లేదు కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బాయ్. ఈ టర్న్
అయిపోయిందా? అయిపోయింది. యూటర్న్ తీసుకో, రన్నింగ్లోనే ఉంది కానీ ఉన్నాను. అది ముందు వచ్చేసి శివారెడ్డి గూడెం ఏదో అంటారు. ఇదే కట్కేస్తారు ఈడి వరకే. అది మళ్ళీ ఇంకోటి శివారెడ్డి గూడెం ఏదో అంటారు. సో గట్కేసర్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది ఇండియన్ ఆయిల్ బంక్ తోటి. ముందర వేరే ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, బాయ్.